హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. కేన్ విలియమ్సన్ మొత్తానికి దూరం క్రికెట్కి, ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ అయితే అనౌన్స్మెంట్ చేశాడు. సో ఇప్పటి వరకు తను 330కి పైగా ఇంటర్నేషనల్ ఆల్ ఫార్మాట్స్ అయితే ఆడాడు అన్న విషయం అందరికి తెలిసిందే. సో టోటల్గా ఆల్ ఫార్మాట్స్లో కలిపి 19,330 రన్స్కి పైగా రన్స్ అయితే చేశాడు మనకు తెలుసు. అండ్ ఇప్పటివరకు కేన్ విలియమ్సన్ తనకి ప్రోత్సహించినటువంటి న్యూజిలాండ్ క్రికెట్ అసోసియేషన్కి కానీ అండ్ తర్వాత తన ఫ్యాన్స్కి, కుటుంబ సభ్యులకి, తోటి వారందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అయితే తెలియజేశాడు. న్యూజిలాండ్కి ఎల్లప్పుడూ నా స్థానం ఉంటుంది అని కూడా చెప్పడం అయితే జరిగింది. అండ్ ఐపీఎల్లో కూడా తెలుగు ఫ్యాన్స్కి ఎంతో దగ్గర బంధువు మనందరికి తెలుసు. కేన్ మామ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాము. సో ఐపీఎల్ ఫ్యాన్స్కి కూడా థ్యాంక్స్ ఫుల్ అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఇప్పటివరకు కేన్ విలియమ్సన్ టోటల్గా 110 టెస్ట్ మ్యాచెస్ ఆడి టోటల్గా దీంట్లో 5,700కి పైగా రన్స్ అయితే చేశాడు. దీంట్లో 33 సెంచరీస్, 38 హాఫ్ సెంచరీస్ అండ్ 6 డబుల్ సెంచరీస్ అయితే ఉన్నాయి. అండ్ ఓడిఐస్ ఇప్పటివరకు 170కి పైగా ఓడిఐస్ ఆడినటువంటి కేన్ మామ టోటల్గా 15 సెంచరీస్ అండ్ 47 హాఫ్ సెంచరీస్ అయితే చేశాడు. అండ్ టోటల్గా దీంట్లో 7,256 రన్స్ అయితే చేశాడు. అండ్ ఇక 93 T20s ఆడినటువంటి కేన్ మామ టోటల్గా 2,575 రన్స్ అయితే చేశాడు. దీంట్లో 18 హాఫ్ సెంచరీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పటివరకు ఐపీఎల్లో చూస్తే 2,150కి పైగా రన్స్ అయితే చేశాడు అని చెప్పుకోవచ్చు. అండ్ మనందరికి తెలుసు కేన్ విలియమ్సన్ ఖాతాలో 2021 WTC సైకిల్ విజేత న్యూజిలాండ్ అని మనందరికీ తెలుసు. అగైన్స్ట్ ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విన్ అయింది న్యూజిలాండ్ అని కూడా తెలుసు. అది కూడా కేన్ విలియమ్సన్ పేరుపైకి తన యొక్క ఘనతగా చెప్పుకోవచ్చు. అండ్ నాకౌట్స్కి చేర్చినటువంటి ఘనత కూడా కేన్ విలియమ్సన్ వంతు. ఓకే ఫ్రెండ్స్, మరి కేన్ విలియమ్సన్కి మంచి సెకండ్ ఇన్నింగ్స్ ఉండాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏమీ చెప్పలేక హ్యాపీ రిటైర్మెంట్ని తెలుపుతూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీద ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.